హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో బటర్ మిల్క్ దోశ ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 5 గంటల ముందుగా హాఫ్ లీటర్ బటర్ మిల్క్లో సరిపడినంత బియ్యం పిండి వేసి ఫెర్మెంట్ చేయాలి. ఫెర్మెంట్ అయిన పిండిని 5 గంటల తర్వాత మనకు కావలసినంత వాటర్ యాడ్ చేసుకొని దోశపిండి కన్సిస్టెన్సీ లాగా చేసుకోవాలి. అంటే ఇట్లా ఫెర్మెంట్ అయిన పిండిని ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న పిండిలో కొంచెం ఆనియన్ పీసెస్, కొంచెం గ్రీన్ చిల్లీ పీసెస్, కొంచెం జీరా, కావాల్సినంత సాల్ట్ వేసుకొని దోశపిండిలాగా కలుపుకోవాలి. దీన్ని ప్యానం హీట్ ఎక్కాక హాఫ్ స్పూన్ గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని మనం దోశలాగా ఇట్లా వేసుకోవాలి. ఇది రోస్ట్ అయినాక ఈ దోశ బాగా కాలాక దోరగా దాన్ని ఒక్కసారి ఫ్లిప్ చేసి ఇట్లా మనకి ఇట్లా క్రిస్పీగా పుల్లగా కమ్మగా ఉండే దోశ బటర్ మిల్క్ దోశ రెడీ. ఈ బటర్ మిల్క్ దోశని మనం చట్నీ లేకుండా కూడా తినొచ్చు. ఇంట్లో ఎట్లానో మామిడికాయ పచ్చడి ఉంటుంది కాబట్టి మామిడికాయ పచ్చడిలో కూడా వేసుకొని తినొచ్చు. ఈ బటర్ మిల్క్ దోశని మీరు ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.